హాయ్ ఫ్రెండ్స్, జై జవాన్ జై కిసాన్ అనేది జస్ట్ స్లోగన్ మాత్రమే పరిమితమైంది. మన తెలంగాణ రైతులందరూ ఎప్పుడు లేని విధంగా యూరియా కొరతతో అరిగోస పడుతున్నారు. రైతులు యూరియా కోసం ఫెర్టిలైజర్ షాపుల ముందు కిలోమీటర్ మేర క్యూ లైన్లు కడుతున్నారు. రైతులు కొన్ని గంటల నుంచి వెయిట్ చేసి యూరియా బత్త కోసం ఉంటే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదని, పాస్బుక్ లేదని చెప్పేసి వాళ్ళకు యూరియా బత్త ఇవ్వకపోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఈ రైతులు పడే బాధ కారణం ఎవరు? నిజంగా మన తెలంగాణలో యూరియా కొరత ఉందా, లేదా రాజకీయంగా క్రియేట్ చేసిన ఒక ఇష్యూ ఇది? ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, యూరియా అనేది నైట్రోజన్ ఆధారిత ఎరువు. పంట పెరుగుదలకు ఇది బేసిక్ ఫెర్టిలైజర్. ముఖ్యంగా వరి పంటలు తప్పనిసరిగా వాడుతారు. సో మన తెలంగాణలో ఎక్కువ వరి పంట ఉండడం వల్ల యూరియా డిమాండ్ కూడా అంతే ఎక్కువగా ఉంది. ఒక ఎకరానికి 2 సంచుల యూరియా అనేది అవసరం పడుతుంది ప్రతి ఒక్క రైతుకి. సో టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 16 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ప్రతి సంవత్సరానికి. అయితే మన తెలంగాణకు యూరియా షార్టేజ్ ఎందుకు వచ్చిందని అంటే మెయిన్గా సెంట్రల్ అలొకేషన్ సమస్య. అయితే ప్రతి రాష్ట్రానికి యూరియా అనేది పంపించే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే. సో సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనంత యూరియా పంపిణీ ఇవ్వలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అలానే ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్. ఈ యూరియా అనేది మన రాష్ట్రానికి రావాలని ట్రైన్ బోగుల ద్వారా రావాలి. సో ట్రైన్ బోగులు డిలే అవ్వడం వల్ల కూడా ఈ యూరియా కొరత అనేది కూడా ఏర్పడింది అనేది నిజం. ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్. ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళు యూరియాని డైరెక్ట్గా రైతులకు ఇవ్వకుండా వాటిని దాచిపెట్టి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. 270 రూపాయలకు వచ్చే ఒక యూరియా బత్తను 500 నుంచి 600 రేటుకు మరి అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్లో. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక్క యూరియా బత్త కోసం పడిగా పూలు కాస్తున్నాడు. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు, మన తెలంగాణలో ప్లాంట్ ఉంది కదా, అదే యూరియా ప్రొడక్షన్ ప్లాంట్, అదే RFCL రామగుండం ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్. ఇది మా ఇంటి ప్రక్కనే ఉంటుంది. ఈ RFCL ప్లాంట్ అనేది ప్రతిరోజు సుమారు 4000 మెట్రిక్ టన్నుల యూరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సంవత్సరానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ప్లాంట్. కానీ మన తెలంగాణకి అవసరమైంది మాత్రం 15 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరానికి. ఈ రామగుండం ప్లాంట్ ఒక్కటే మన తెలంగాణకు అవసరమైన యూరియా డిమాండ్ని సరఫరా చేయలేదు. ఎందుకంటే ఈ ప్లాంట్ నుంచి వచ్చిన యూరియా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సరఫరా చేయాలి కాబట్టి. సో తెలంగాణకి ప్లాంట్ ద్వారా కేవలం 50% మాత్రమే సరఫరా వస్తుంది. మిగతా 50% సెంట్రల్ గవర్నమెంట్స్ ఇంపోర్ట్ చేసుకొని మనకు పంపిస్తుంది. ఈ రామగుండం ప్లాంట్ అనేది తెలంగాణకు ఒక పెద్ద బలం. బట్ ఇది 100% తెలంగాణకి సొల్యూషన్ మాత్రం కాదు. అందుకే సెంట్రల్ యూరియా అలొకేషన్, ట్రాన్స్పోర్టేషన్, డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్ జరగకపోతే మన తెలంగాణలో యూరియా షార్టేజ్ అనేది వస్తుంది. అధికారులు అందించే యూరియా కోసం ఎదురు చూపులు చూస్తూ రైతు వేదికల వద్దే పడిగాపులు కాస్తున్నారు. చీకటి పడగానే క్యూ లైన్లో తమ చెప్పులు పెట్టి దొరికింది తిని అక్కడే నిద్రకు ఉపక్రమిస్తున్నారు. రైతు వేదిక వద్ద దుప్పట్లు తెచ్చుకున్న రైతులు అక్కడే పరుచుకుని చలిలో నిద్రించి ఉదయం కాగానే తిరిగి క్యూ లైన్లో బారులు తీరారు. సో ఫ్రెండ్స్, ఈ రాజకీయ పార్టీలు యూరియా కొరత గురించి ఏం మాట్లాడుతుంది మనం చూద్దాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చాము, పాత గవర్నమెంట్ అంటే BRS గవర్నమెంట్ సరైన స్టాక్ ఆర్డర్ చేయలేదని చెప్పేసి అంటుంది. అలానే సెంట్రల్ గవర్నమెంట్ అంటే BJP గవర్నమెంట్ అనేది మన తెలంగాణకు రావాల్సిన దానికన్నా చాలా తక్కువ మోతాదులో యూరియా సరఫరా చేసిందని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అయితే BRS గవర్నమెంట్ ఏమంటుందంటే, మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యూరియా షార్టేజ్ రాలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల మోసం చేస్తుందని చెప్పేసి ఆరోపిస్తుంది ఈ BRS. అలానే BJP గవర్నమెంట్ ఏమంటుందంటే, తెలంగాణకు రావాల్సిన యూరియా కోట మేము కరెక్ట్గా పంపించాము, బట్ ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని సరిగ్గా డిస్ట్రిబ్యూషన్ చేయలేక ఈ షార్టేజ్ వచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఈ తెలంగాణ రైతుల సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తుంది ఈ BJP గవర్నమెంట్. అయితే ప్రతి పార్టీ ఒకరినొకరు నిందించుకుంటుంది, రైతుల సమస్యను రాజకీయ లాభం కోసం వాడుకుంటుంది. అయితే ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, అదే BRS గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకు యూరియా షార్టేజ్ కాలేదని చెప్పేసి. సో అసలు ఎందుకు కాలేదు మనం చూద్దాం. BRS గవర్నమెంట్ 2014 నుంచి 2023 వరకు మెయిన్గా రైతుల ఓట్ల మీద ఆధారపడి ఉండేది. కాబట్టి పంట సీజన్ మొదలయ్యే ముందే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి యూరియా అలొకేషన్ని సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేసేది. రైతుల నుంచి ఎలాంటి ఎలిగేషన్ రావద్దన్న భయంతో ముందుగానే ఎరువుల సరఫరాపై దృష్టి పెట్టేది.
ముఖ్యంగా సీజన్ మొదలయ్యక ముందే గోదాంలో నిల్వ ఉంచుకొని రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేసేది ఎరువులని. ముఖ్యంగా కేసీఆర్ గవర్నమెంట్ ఇది రైతు రాష్ట్రం అని చెప్పి ఇమేజ్ క్రియేట్ చేయడానికి ముఖ్యంగా రైతు బంధు కానీ ఎరువుల సరఫరా కానీ చాలా పగడ్బందీగా ప్లానింగ్తో నిర్వహించేది. అందువల్ల యూరియా షార్టేజ్ అనేది రాకపోయేది. బట్ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా గడ్డు కాలం మొదలైంది. ఎందుకంటే గవర్నమెంట్ అనేది కొత్తగా ఏర్పడడం, వ్యవస్థ మీద గ్రిప్ లేకపోవడం, సెంట్రల్ మరియు స్టేట్ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల యూరియా అలొకేషన్లో ప్రాబ్లమ్స్ తలెత్తడం. వీటితో పాటు ముఖ్యంగా రైతులు నష్టపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సెంట్రల్ స్టేట్ కోఆర్డినేషన్ లేకపోవడం, అలానే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో అవినీతి ఉండడం. అయితే ఈ సమస్యకి పరిష్కారం లేదా అంటే తప్పకుండా ఉంది. అది ఎలా అంటే సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకు వచ్చే యూరియా అలొకేషన్ను కరెక్ట్గా పంపించేలాగా ఒత్తిడి చేయాలి. స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూషన్లో ట్రాన్స్పరెన్సీ తేవాలి. బ్లాక్ మార్కెట్ చేసే డీలర్స్ మీద స్ట్రాంగ్ రైడ్ చేసి అవినీతి పాల్పడకుండా చూసుకోవాలి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా రైతులందరికీ యూరియా ఆల్టర్నేటివ్ యూసేజ్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే యూరియా ఆల్టర్నేటివ్ కూడా ప్యారలల్గా రైతులకు ఎలా వాడాలో ట్రైనింగ్ కల్పించాలి. సాయిల్ టెస్ట్ ఆధారంగా ఫెర్టిలైజర్ కాంబినేషన్ని సూచించాలి. లాంగ్ టర్మ్లో బయో ఫెర్టిలైజర్స్ని ఆర్గానిక్ ఆల్టర్నేటివ్స్ పెంచితే యూరియా వాడకాన్ని తగ్గించవచ్చు. అంటే షార్ట్ టైంలో యూరియాకి 100% రిప్లేస్మెంట్ లేదు, కానీ డిఏపి, ఎన్పీకే, అమోనియం సల్ఫేట్, బయో ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వాడితే యూరియా డిమాండ్ తప్పకుండా తగ్గించవచ్చు. ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే రైతే రాజు, రైతు దేశాన్ని వెన్నెముక అంటాం, కానీ అదే రైతు ఎరువుల కోసం ఇంత ఇబ్బంది పడడం మాత్రం ఎంత సిగ్గుచేటు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా రైతుల కష్టాలు మాత్రం ముందుంటాయి. ఎందుకు? ఈ రాజకీయాలు పక్కన పెడితే రైతులకు సరైన పంటకు సరైన ఖరీదును వల్లనే సరైన టైంలో సరైన ఎరువులు అందించడం అనేది ఈ ప్రభుత్వాల బాధ్యత. అది ఎప్పుడైతే జరుగుతుందో ఈ రైతు, ఈ పంట, ఈ దేశం చాలా సేఫ్గా ఉంటాయి. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ టుడే. వీడియో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.